విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి సంచలన విషయాలు మాట్లాడారు. అసలు జగన్కు ఒక కంచు కోట ఉంది అని చెప్పేసి ఇట్లాంటివి మాట్లాడారు. సో అసలు ఏంటి సార్? అదే జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసిందే విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదో పట్టించిందే విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా 11 సీట్లు తెప్పించిందే విజయసాయి రెడ్డి గారు. కొంతమంది టీడీపీలతో కుమ్మక్క అయిపోయి ఆ బిఫోర్ ఎలక్షనే ఆయన టీడీపీకి వెళ్ళిపోవాలి, బీజేపీకి వెళ్ళిపోవాలి. ఆయన మొత్తం టోటల్గా గేమ్ నడిపి అది తెలుసుకోలేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకోవడం, నెల్లూరు సీట్ ఇవ్వడం ఆయన 11 సీట్లకి కారణం. విజయసాయి రెడ్డిని బాగానే చూసుకున్నాడు కదా సార్. మరి ఆయన మొత్తం పార్టీని నాశనం చేసేసాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన 3-4 ప్రశ్నలు నేను ఆయన అడుగుతా సూటుగా. నేనేమడుగుతున్నానంటే ఆయన్ని డైరెక్ట్గా విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ గారి ప్రాపర్టీస్లో మీ పాత్ర ఉందా లేదా, మీ శిష్యుడు శివకుమార్ పాత్ర ఉందా లేదా, మరి మొత్తం టోటల్గా క్రిస్టియన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిన దాంట్లో మీ పాత్ర ఉందా లేదా, అలాగే మొత్తం టోటల్ హవిగ్రహ ల్యాండ్లు అవ్వచ్చు, ఇంకో విశాఖపట్నంలో మీరు చేసిన అరాచకాల్లో మీ పాత్ర ఉందా లేదా, లేదంటే డైరెక్ట్గా మీ మీద విచారణ మరి లోకేష్ గారు జరిపించాలి, పవన్ కళ్యాణ్ గారు జరిపించాలి. ఎందుకంటే ఆ రోజు మీరు కాకినాడ పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ప్రతి పాత్ర వెనకాల మీ సూత్రం, మీ ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది, ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది. మీ పాత్ర లేదు అంటానికి లేదు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఉన్నంత వరకు మీరు అనుభవించారు. పదవి అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చారు. పదవి ముందులోనే మీరు ఆటోమేటిక్గా ఎవరికి సపోర్ట్ చేశారో ఏంటో అనేది ఆయనకి తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకేం కాదు, అన్నీ తెలుసు. ఆయన విశాఖపట్నం ఎందుకు తప్పించారు, ఇంకా వాళ్ళు మొత్తం గట్టిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వింటే కొన్ని కారణాల వల్ల ఆయన చెప్పలేకపోతున్నాడు. కానీ 100% విజయసాయి రెడ్డి గారు పాత్ర, ఆ ఓటమికి పాత్ర, కీలక పాత్ర పోషించాడు. ఆయన ఎవరిని అంటే ఒక విధంగా అవకాశవాది. ఆయన వల్లే వైసీపీ పార్టీ నాశనం అయిపోయింది. ఆయన వన్ మ్యాన్ షో నడపబట్టే వైసీపీ పార్టీ నాశనం అయిపోయింది. ఆయన ఇంకెవరిని రానివ్వలేదు. 2018లో నేను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలి. విశాఖ 1లో దోనరాజు శ్రీనివాస్ గారు నించున్నారు. విశాఖ 1 ఈరోజు కూడా చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారికి అందరికీ. అదే విశాఖ 1లో ఓల్డ్ సిటీ కోట వీధి నుంచి నాకు ఎన్ని ఓట్లు ఉంటాయో, నేను ఎన్ని ఓట్లు నాకు వేస్తారో, ఇది నేను నా కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఛాలెంజ్ చేస్తున్నా. 3800 ఓట్లతో మీరు ఓడిపోయారు. వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచాడు. అదే నన్ను అక్కడికి చేర్చుకొని ఉండుంటే, నేను సీట్ అడగలే మిమ్మల్ని, అది చేర్చుకొని ఉండుంటే మీకు ఆ సీటు గెలిచేది. ఇలాగ ఎన్నో తప్పులు చేశాడు. బందారం అశోక్ మీద ఫిర్యాదు సాయిరాజ్ గారిని పెట్టారు ఇచ్చాపురంలో. అది కూడా మీ తప్పే, అది విజయసాయి రెడ్డి తప్పే. ఇలా ఎన్నో, ఒకటి కాదు, ప్రతి దానికి మీ తప్పు. మిమ్మల్ని నమ్మినందుకు ఆయన మోసం చేశారు, మీరు మాయ చేశారు, దగా చేశారు. కాకపోతే వైసీపీ వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళకు ఆ వీక్నెస్లు కొన్ని ఉన్నాయి ఈ దగ్గర. ఎక్కడ మళ్ళీ బయట పెడతాడేమో భయంతో వైసీపీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఈయన మామూలు వ్యక్తి కాదు. టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, లోకేష్ గారు కూడా. అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. దయచేసి ఈయన మీద విచారణ జరిపించండి. ఈయన చేసిన తప్పుల మీద విశాఖపట్నం మీద విచారణ జరిపించండి. ప్రతి దాంట్లో ఈయన పాత్ర మాత్రం ఉంది, ఈయన సూత్రధారి. దయచేసి మరి అర్థం చేసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్మిన మనిషినే మోసం చేశాడు, నమ్మిన బంటునే మోసం చేశాడు, గుడ్డిగా నమ్మిన వ్యక్తిని మొత్తం సర్వనాశనం చేశాడు. కనుక ఇలాంటి వాళ్ళని రాజకీయంలో నేను వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి సిఐడి కొన్ని కేసుల్లో కూడా ఈయన కావాలని ఇంప్లిమెంట్ చేసుకొని కావాలనే దాంట్లో విట్నెస్గా పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లోన్ వేయడానికి కుట్ర పన్నుతున్నాడు అని మాత్రం నేను చెప్తాను. అంటే కుట్ర పన్నుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని లోన్ వేయడానికి కొంతమందికి ఈయన సహకరిస్తున్నాడు. ఇది కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే యాక్చువల్గా నాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేనప్పుడు ఆయన విట్నెస్గా పిలిచినట్టు లెక్క.
ఇవన్నీ చరిత్రలు ఉన్నాయి కనుక విజయసాయిరెడ్డి గారి కోసం మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఆయన శిష్యులెవలో ఆయన మనుషులెవలో నాకు అన్నీ తెలుసు. నా మీద సందర్భం వచ్చినప్పుడు నేను ఇంకా చాలా గట్టిగా బయట పెడతాను.